ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీఎస్పీ తీసుకున్న అనూహ్య నిర్ణయంపై రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. గత కొన్ని నెలలుగా సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై కొనసాగుతున్న సస్పెన్స్ కు బీఎస్పీ తెరదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్షాల కూటముల్లో ఏ ఒక్కరితో జట్టు కట్టకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది మాయావతి. ఇంతకు బీఎస్పీ వ్యూహం ఏంటి? సార్వత్రిక సమరానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా 2 సార్లు కేంద్రంలో భారీ మెజారిటీతో గెలిచి దాదాపు 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇటీవలే తన మిత్రపక్షాలతో సమావేశమై తాము బలంగానే ఉన్నామని విపక్షాలకు సవాల్ చేసింది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన 28 విపక్ష పార్టీల ఇండియా కూటమి సార్వత్రిక సమరానికి శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ వంటి పార్టీతో పాటు పలు పార్టీలు కూడా ఇంకా ఏ కూటమిలోనూ చేరలేదు. అయితే యూపీఏ కూటమిలో ఉన్న బీఎస్పీని తమ కూటమిలో చేర్చుకునేందుకు అధికార విపక్ష కూటములు సైతం ఆసక్తిని కనబర్చాయి. ఈ క్రమంలోనే బీఎస్పీ ఏ కూటమిలో చేరుతుందనే చర్చ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. అయితే వీటన్నింటికీ మాయావతి చెక్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల పొత్తులకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి ప్రకటించారు. తమ పార్టీ ఇటు అధికార బీజేపీ, అటు విపక్ష కూటమిలో చేరబోనని తేల్చి చెప్పారు. గతంలోనూ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించగా ఇప్పుడు మరోసారి తను గత వైఖరిలోనే మార్పు లేదని ప్రకటన చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం, యూపీలో అధికారంలోకి బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాయావతి ఆరోపించారు. పేదలకు ఉచిత రేషన్ ఇస్తూ వారిని బానిసలుగా మార్చబోతోందని ధ్వజమెత్తారు. గతంలో యూపీలో అధికారంలో ఉన్న తమ పార్టీ పేద వర్గాలకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. కాగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్పై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊసరవెల్లిలా అఖిలేష్ యాదవ్ రంగులు మార్చుతున్నారంటూ మాయావతి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎస్పీలు బడా వ్యాపారవేత్తల పార్టీగా ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడి దేశంలో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓ రకంగా బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు మాయావతి. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా విపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీకి బీఎస్పీ బీ టీంలా మారిందని, ప్రజా వ్యతిరేక ఓటును చీల్చి కమలం పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తోందని ఆ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు బీఎస్పీ నిర్ణయం తీసుకోవడం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమిగా చేరి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే బీఎస్పీ రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి అధికార ఎన్డీఏ లేదా విపక్ష ఇండియా కూటముల్లో ఏదో ఒక దానిలో చేరుతుందనే చర్చల నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెడుతూ మాయావతి తాను ఏ కూటమిలో చేరడం లేదని, సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.
మరోవైపు మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును గత నెల ప్రకటించడంతో ఆమె రాజకీయాల నుంచి త్వరలో వైదొలుగుతున్నట్లు కొందరు పుకార్లు సృష్టించారు. దీనిపై కూడా స్పందించిన మాయావతి తాను రాజకీయాలకు దూరం కానున్నాననే వస్తున్నవన్నీ పుకార్లేనని, ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. బీఎస్పీ పార్టీ బలోపేతానికి తాను పని చేస్తూనే ఉంటానని చెప్పారు మాయావతి. మాయావతిపై ఎస్పీ కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తుందనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అయితే బీజేపీ లేదంటే విపక్ష ఇండియా కూటమిలో చేరడం ఖాయమని అంతా భావించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కీలకం కానున్న నేపథ్యంలో ఇప్పటికే విపక్ష కూటమిలోకి పలువురు కాంగ్రెస్ కు చెందిన నేతలు మాయావతిని కూటమిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేశారు. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ పార్టీలను తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో మాయావతి ఎవరో ఒకరి పక్షాన నిలబడుతుందనే చర్చ కొంతకాలంగా సాగుతూ వచ్చింది. కానీ అన్ని ఊహాగానాలు చర్చలకు చెక్ పెడుతూ తాము ఒంటరిగా సార్వత్రిక సమరానికి దిగుతామని మాయావతి ప్రకటించడంతో ఒక్కసారిగా మరో కొత్త చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలున్నాయి. యూపీలో బీజేపీ బలంగానే ఉంది. అదే సమయంలో విపక్ష కూటమిలోని కాంగ్రెస్ ఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో బీఎస్పీ ఏదో ఒక కూటమిలో చేరితే ఆ కూటమి మరింత బలపడుతుందని భావించాయి. కానీ బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం ఈ రెండు కూటముల్లో చేరకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపడంతో బీఎస్పీ పార్టీ కారణంగా ఓట్లు చీలి ఏ కూటమికి శాపంగా మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో బీఎస్పీ ఓట్లు చీలడం ద్వారానే తమకు నష్టం జరిగిందని కాంగ్రెస్ ఎస్పీ ఆరోపణలు చేశాయి. అదే మాదిరిగా మరోసారి ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం విపక్ష కూటమిలో ఉంది. అందుకే బీఎస్పీని తమ కూటమిలో చేర్చుకునేందుకు కాంగ్రెస్లో కొందరు నేతలు ప్రయత్నించారు. కానీ కూటమిలో ఉన్న ఎస్పీ కారణంగానే బీఎస్పీ ఆ కూటమికి దూరంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. కారణాలు ఏవైనా బీఎస్పీ చీఫ్ మాయావతి తీసుకున్న నిర్ణయంతో విపక్ష కూటమిలో మరింత ఆందోళన మొదలైందనే చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఆ పార్టీని తమ కూటమిలో చేర్చుకోవాలని అధికార విపక్షాల కూటములు ప్రయత్నించాయి. కానీ బీఎస్పీ మాత్రం ఆ రెండింటిలో ఏ ఒక్క దానిలో చేరకుండా ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే బీఎస్పీ అనూహ్య నిర్ణయం ఎవరికి కలిసి వస్తుందన్న చర్చ మొదలైంది.